అయితే గవర్నమెంట్ సెక్టర్ రాదు. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేసింది కదండి, టైటన్ చేసింది ఎగ్జిట్ రూల్స్ని ఫర్ సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ ఇండియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ మిషన్. ఈ జూలై 14 మెమరాండం ప్రకారం అయితే సైంటిస్టులు ఇంజనీర్స్ ఈ గగన్యాన్ తోటి కలిసి పనిచేస్తున్నాడు అదర్ మేజర్ ప్రోగ్రామ్స్. దే నో లాంగర్ బి అలౌడ్ టు లీవ్ త్రూ వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ రిజిగ్నేషన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రొటీన్. రాజదేవన్ గారు మన ఐటీ కంపెనీలో జాయిన్ చేస్తున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అనిపించట్లేదు. అదే మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఐటీ కంపెనీల్లో జాయిన్ చేసినప్పుడు బాండ్ సైన్ చేస్తారు. మీరు 2 సంవత్సరాలు మినిమం పనిచేయాలి, 3 సంవత్సరాలు పనిచేయాలి, మీరు రాజీనామా చేయకూడదు. రాజీనామా చేస్తే మేము ఇంత లక్షలు కట్టాలి మాకు అని చెప్పి, మీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చాం మేము. ఒక ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయీ ఎట్లా నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను ఎంప్లాయీని మీరు ఇట్లాని ఒక చైన్లో పెట్టేసి అక్కడ పనిచేయరా అని చెప్తే ఆయన ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు ఉద్యోగం మీద. ఈ విల్ మేక్ ఇట్ మోర్ ఆఫ్ ఎ మెస్. పంపించేయడం బెటర్ యాక్చువల్లీ. మీరు ఇట్లాంటి రూల్స్ పెడితే ఏమవుతుంది రేపు? సరే గగన్యాన్ ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటి చాలా క్రూషియల్ క్రిటికల్ ప్రాజెక్ట్ వాళ్ళతో మాట్లాడుకొని ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది, అది జరపాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు 40-50 సంవత్సరాలకి తర్వాత హెచ్ఓడి అయిన వాళ్ళు ఇప్పుడు అది 35-30కి తగ్గిపోతుంది, విచ్ ఇస్ గుడ్. కానీ వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ రావాలి. ఈ గ్రే హెయిర్స్ ఉంటుంది చూడండి, అది అందరికి రాదు. సో ఆ రావాలంటే అది తీసుకొచ్చి దాని నుంచి మీరు వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. మనం కొత్త ట్రైనింగ్ ఇస్తాం చూడండి మీడియాలో, అట్లనే ఓకే స్టోరీ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి, మీరు నాలెడ్జ్ ఎట్లా అక్వైర్ చేసుకోవాలి, రీసెర్చ్ ఎట్లా చేయాలి. నా దగ్గర చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేనేదో పైనుంచి స్పెషల్గా నేనేం తీసుకురాలేదు, నాలెడ్జ్ వచ్చినప్పుడు పుట్టినప్పటి నుంచి. అది కాదు, నేర్చుకుంటాం, రీసెర్చ్ చేస్తాం, చదువుకుంటాం, బుక్స్ చదువుతాం, ఇది చేయాల్సింది. దిస్ ఈజ్ వాట్ వీ టెల్ యంగ్స్టర్స్ టుడే. సో ఇస్రోలో జరిగిందని చెప్పి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయగలరు. దీనికన్నా ముందు సెన్సేషన్ ఏముండే, ఇస్రో సైంటిస్ట్ సూసైడ్ చేసుకున్నారు, చంపేశారు చాలామందిని, అది ఇది. హోమీ బాబా చనిపోయినప్పుడు కాన్స్పిరసీ థియరీ ఉండే. ఓకే, విక్రమ్ సారాభాయ్ డెత్ వాజ్ ఆల్సో ఏ కాన్స్పిరసీ. ఇదంతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇరాన్లో చూడండి, వాళ్ళ యుఎస్ ఎవరిని టార్గెట్ చేశారు ఫస్ట్? ఇప్పుడు కాదు, ఈ యుద్ధంలో కాదు, దీనికన్నా ముందు కూడా, ట్రంప్ ఫస్ట్ టైంలో కూడా కాసిం సులేమానీ. వై? హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద న్యూక్లియర్ అండ్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్లస్ వాళ్ళ చాలా మటుకు మిసైల్ ప్రోగ్రామ్ హెడ్ ఉండే ఆయన. దానితో పాటు ఇంకొక 20 మంది సైంటిస్ట్ని చంపారు. ఆర్మీ ఆఫీసర్సో లేకుంటే వాళ్ళని కాదు చంపింది, జనరల్స్ వాళ్ళు సైంటిస్ట్ని ఫినిష్ చేశారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి. అవును. వై? బికాస్ వాళ్ళకి అర్థమైంది వీళ్ళుంటే దే విల్ అక్వైర్ దట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఆ నాలెడ్జ్ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళకి వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో స్టెమ్ కోర్సెస్లో చాలా మటుకు మన దగ్గర ప్రాసెస్. హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియా నుంచి మన మేజర్ తెలంగాణ నుంచి 1,80,000 మంది పర్ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతారు ఇంజనీరింగ్లో. వాళ్ళకి మీకు ఎక్కడ ఉద్యోగం ఇస్తారు మీరు? దాంట్లో 5% మంది కూడా ఉద్యోగం రాదు. కానీ కాలేజ్ వాళ్ళు 100% ప్లేస్మెంట్ పెట్టుకుంటారు, కానీ ఉద్యోగం రాదు వాళ్ళకి. రాదు కదా, ఎందుకంటే ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ లెవెల్ లేదు వాళ్ళ దగ్గర. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉన్నారు, ఈ లెవెల్లో ఉన్నారు. గ్యాప్ మన అమీర్పేట్ ఫిల్అప్ చేస్తారు ఇప్పుడు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. వై దే షుడ్ అక్వైర్ దట్ నాలెడ్జ్. అంటే ఏమైనా బ్యూరోక్రసీలో ఏమైనా మార్పు వచ్చే ఒక ఆలోచన ధోరణిలో మార్పు ఏమైనా వచ్చే అవకాశం రావాల్సిందే. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మీరు చూసారు, చట్టాలను మార్చారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఒక చట్టం ఆయన రివోక్ చేసిన చట్టం చూస్తే మీరు వింటే మీరు నవ్వుతారు. మీరు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి లేకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు పతంగ్ ఇల్చారనుకోండి, మిమ్మల్ని జైల్లో వేయవచ్చు. అవును, ఒక చట్టం ఉండే మన దగ్గర. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది. అప్పుడు ఈ ప్రొపెల్లర్ ప్లేన్లు చిన్న, అది ఎక్కువ హైట్ తీసుకోదు టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు. పతంగ్ మన సుత్లి వెళ్ళి దాంట్లో పట్టుకుంటే అయిపోయింది, కథం, ప్లేన్ కింద పడిపోతా అంట. ఆ రూల్ అట్లనే ఉండే. మొన్న ఒక 5 సంవత్సరాల ముందు దాన్ని రివోక్ చేశారు. అట్లాంటి చాలా చట్టాలు మార్చారు, కానీ బ్యూరోక్రసీ మారట్లేదు. అది ఎప్పుడు మారదు కూడా బ్యూరోక్రసీ. ఎందుకంటే వాళ్ళకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓరియంటేషన్ మారాలి. అయితే అంటే వాళ్ళ యాటిట్యూడ్. అది వాసుదేవన్ గారు, ఇట్లా మీరు ఇస్రోలో టాలెంట్ని ఎట్లా మాట్లాడుతున్నారో, సీనియర్ టాలెంట్, ఐఏఎస్లో కూడా అంతే. జూనియర్స్ సీనియర్స్ని చూసి నేర్చుకుంటారు. ఏంటి మన పవర్ చూపించాలంటే ఐ హ్యావ్ టు డినై సంబడి సంథింగ్, దెన్ నా పవర్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చొని నా పెద్ద చైర్ మీద కూర్చున్న మనిషి, ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చైర్ ఒకటి ఉంది, ఆయన మీరు వెళ్ళి నిలబడితే ఒక హైట్లో ఉంటాడు, ఇంత హైట్లో ఉంటాడు, రిజిస్ట్రార్. ఆయన సంతకం పెడితేనే మీ ల్యాండో లేకుంటే అపార్ట్మెంట్ రిజిస్టర్ అవుతుంది. దానికి 40,000, 30,000, 50,000 లంచం ఉంటుంది. రేట్లు డిఫరెంట్ రేట్. అందరిని చెప్పట్లేదు, చాలా మటుకు నేను చూశాను, ఓపెన్గా నా ముందు జరిగింది చెప్తున్నాను. సో ఇట్లాంటివి చాలా ఉంటుంది. ఆ డినయబిలిటీ ఫ్యాక్టర్ తీసేసేయండి. క్లాసిక్ కేసెస్ పాస్పోర్ట్స్. ఒక పాస్పోర్ట్ రావాలంటే ముందు లంచం కానీ అన్ని 3 నెలలు వెయిట్ చేసిన తర్వాత పాస్పోర్ట్. ఇప్పుడేంటి, అది టాటాస్కి అప్పగించేశారు, TCS. 90% ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. పేమెంట్ కానీ, సర్టిఫికెట్స్ కానీ, చెక్కింగ్ కానీ అన్నీ చూసుకొని లాస్ట్లో
మీకు వస్తుంది, పాస్పోర్ట్ ఆఫీసర్ ఇది వస్తుంది, ఆయన సంతకం పెడతాడు. నెక్స్ట్ డే మీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు చెకింగ్ చేయడానికి. 4-5 రోజుల్లో మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అన్లెస్ దెర్ ఇస్ సమ్ పోలీస్ రిపోర్ట్ మీ వ్యతిరేకంగా ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది మీకు. ఎందుకు? మీరు ఆ డినైబిలిటీ తీసేశారు, పవర్ తీసేశారు. సేమ్ విత్ ఆర్టీఓలో లంచం ఇంకా ఉండే మన దగ్గర. ఇప్పుడు ఏం చేశారు? ఆటోమేటెడ్ టెస్టింగ్ చేసేసారు. మీ కార్ తీసుకొచ్చి మీకు బైక్ తీసుకొచ్చి నడిపించుకుంటే సెన్సర్లు పెట్టారు. మీరు ఏ సెన్సర్ దగ్గర వెళ్తారో నెగిటివ్ మార్క్, సెన్సర్ కరెక్ట్ నడిపిస్తే యూటర్న్స్ కరెక్ట్ తీసుకుంటే, రివర్స్ తీసుకొని 8 కరెక్ట్ తీసుకుంటే మీకు అక్కడ మార్క్ షీట్లో 100లో 80 వస్తుంది, 70 వస్తుంది, ఓకే అప్రూవ్డ్. వాళ్ళకి డినై చేయడానికి పవర్ లేదు. ఈ బ్యూరోక్రసీతోనే అవుతుంది ఇదంతా. ఆ ప్రైవేట్ సెక్టర్లో లేదు. మన స్పేస్ గురించి మాట్లాడుతాం, ఇట్లాంటి చాలా సెక్టర్స్ ఉన్నాయి బయటకు వచ్చి పనిచేసేటవాళ్ళు పబ్లిక్ సెక్టర్ నుంచి. బికాస్ కొంతమంది ఉంటారులే, వాళ్ళు రిటైర్ అయ్యేదాకా అక్కడే ఉంటారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళరు. కానీ స్పేస్ ఇస్ అ రియల్ ఫ్రాంటియర్ వాసుదేవన్ గారు. ఎప్పుడు మనం చెప్తుంటాం ఏదైనా కాంప్లికేటెడ్ అయితే ఏం చెప్తే దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్, ఇట్స్ రాకెట్ సైన్స్ అంటాం మనం. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ టెక్నాలజీ అన్నమాట రాకెట్ సైన్స్ అనగానే. టెక్నాలజీ కాంప్లికేట్ కాదండి, బ్యూరోక్రసీ కాంప్లికేట్. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఆపర్చునిటీస్ వస్తుంది బయట నుంచి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్తున్నారు, వెళ్ళనియండి. బట్ యూ హ్యావ్ టు రిటైన్ ఎ క్రూషియల్ క్రిటికల్ మాస్, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వెళ్ళి ఐడిపిఎల్ ఎగ్జాంపుల్, హెచ్ఎంటీ ఎగ్జాంపుల్, బిహెచ్ఎల్ ఎగ్జాంపుల్, చాలా నెమందారు అట్లాంటిది. యూ షుడ్ అలౌ. ఐ థింక్ వైజాగ్ దగ్గర ఒక కంపెనీ ఉండే, భారత్ హెవీ ప్లేట్ వెసల్స్, అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఉంది సార్, బోర్డు ఉంది. బోర్డు ఉంది కదా, బోర్డు ఉంది అంతే. ఇది ఇదే పని. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ మూవ్డ్ విత్ ద టైమ్స్. మీరు అదే పాత సిస్టంలో ఉండిపోయారు, అదే జరిగిందనమాట. ఇస్రోది కూడా లాస్ట్ 3 launches ఫెయిల్డ్, దాంట్లో ప్రాబ్లం లేదు. స్పేస్ ఇస్ లైక్ దట్, ఇట్ ఈస్ అ వెరీ రూత్లెస్ థింగ్. ఓకే, అన్ఫర్గివింగ్. అది 3rd stage ఏదో అనామలీ జరిగింది, కరెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ముందు కూడా చేసాం మనం, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ రివ్యూ కమిటీని పెట్టి అన్నీ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ సెక్టర్ వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇస్రోకి పెద్ద రిలీఫ్ అది. వాళ్ళు పెద్ద పెద్ద సైన్స్ మిషన్ చూసుకుంటున్నారు. మార్స్కి వెళ్ళడం, మూన్కి వెళ్ళడం, మార్స్ అవతల వెళ్ళడం, ఇది వాళ్ళ పాలసీ అయిపోయింది. నాసా కూడా అదే చేస్తున్నారు. వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు స్మాల్ థింగ్స్. శాటిలైట్ మీరు లాంచ్ చేసుకోండి, ఎన్ని కావాలంటే చేసుకోండి, మా ఫెసిలిటీ వాడుకోండి, మాకు దానికి కావాల్సిన పేమెంట్ చేయండి. మేము మీరు తీసుకొచ్చి రాకెట్ పెడతారు, మన ఇద్దరు కలిసి పనిచేద్దాం ఇన్ స్పేస్ అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రైవేట్ ఒక లింకప్ ఉంది. దాంతో మనం కూర్చొని టెస్టింగ్ చేయడము, అది కాన్ఫిగరేషన్ చేయడం అన్నీ మనం చేసుకుందాం. వీ విల్ హెల్ప్ యూ లాంచ్ ఇట్, బట్ యూ బ్రింగ్ ద ఎంటైర్ థింగ్ హియర్. వీ హ్యావ్ టు వర్క్ క్లోజ్లీ విత్ దెమ్. సిస్టమ్స్ కానీ ప్రాసెసెస్ కానీ మంచిదే కదా, అది మంచిది. దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్. ఆ యంగ్ ఎంతూజియాజంని ఓల్డర్ ఎక్స్పీరియన్స్తోని మీరు కలుపుతున్నారు, ఇంటిగ్రేట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. అది చేస్తే భారతదేశం ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 20 సంవత్సరాల ముందు చేస్తే ఇది ఎప్పుడూ అయిపోతుండే అన్నమాట. కానీ చేయలేదు వీళ్ళు, అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఇంకా అంటే ఇప్పుడు మరి ఫైనల్గా ఏమంటారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో? దీన్ని గవర్నమెంట్ ఏం చేయక్కర్లేదండి, నేను అది చెప్తున్నాను. వాళ్ళతో మాట్లాడి టాలెంటెడ్ పీపుల్ని రీటైన్ చేయాలి. ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా తక్కువ కాదు, విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఎఫిషియెంట్ కానీ వాళ్ళు 50 years అండ్ అబౌవ్ మోదీ గవర్నమెంటే చేశారు. బ్యూరోక్రాట్స్ని చాలా మందిని పంపించేశారు. అది చేయాల్సింది, మనం చేయాల్సింది లీన్ అండ్ మీన్ మెషిన్ ఉండాలి. ప్రైవేట్ సెక్టర్ ఎట్లా నడిపిస్తారు? 10 మంది గవర్నమెంట్ దాంట్లో చేసే పని 2 మంది ప్రైవేట్ సెక్టర్లో చేస్తారు. మీరు అన్నది కరెక్టే, టాలెంట్ రిటైన్ చేయాలని. బట్ టాలెంట్ని తొక్కేస్తున్న బ్యూరోక్రసీని కూడా అడ్రస్ చేయాలి. అది నేను చెప్పాను చూడండి, అది దట్ మోదీ గవర్నమెంట్ హస్ డన్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వర్క్. మనకి దాని బయట అంతా పబ్లిసిటీ ఇవ్వలేదు, కానీ చాలా మటుకు చేశారు. దే ఆర్ బీయింగ్ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్ నౌ. అక్కడ కూర్చున్న ఇస్రో సైంటిస్ట్ కాదు, ఇక్కడ కూర్చున్న సెయిల్లో ఉన్న ప్రాబ్లం కాదు, లేకుంటే ఇక్కడ ఉన్న డిఫెన్స్ ప్రొడక్షన్ తగ్గే కాదు. మీరేం చేశారు? వాట్ హ్యావ్ యూ డన్? దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఆప్ పెట్టారు? మీకు పవర్ చూపించడానికి మీరు ఎన్ని ఫైల్స్ పక్కన పెట్టేశారు? ఎందుకంటే నా దగ్గర డినయబిలిటీ ఉంది, నేను చూపించాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్, నా ముందు వచ్చాడు దండం పెట్టాలి, అప్పుడే నేను పని చేస్తాను. అది దట్ షుడ్ గో అవుట్ ఆఫ్ ద విండో టోటలీ. లేకుంటే ప్రైవేట్ సెక్టర్ 2020 పాలసీ మనకి, నేను ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నా, 2010లో వస్తే వీ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ ఎల్స్. అనదర్ స్పేస్ ఎక్స్ 2 ఇండియాలో తయారవుతుండే, బ్లూ ఆరిజిన్ ఇండియాలో తయారవుతుండే, కానీ చేయలేదు. రాహుల్ బజాజ్కి లైసెన్స్ రాజ్లో స్కూటర్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారో, ఒకటే కంపెనీ నడిపించారు బజాజ్ స్కూటర్. అది ఆయన అన్నారు కూడా, నేను 3rd rate స్కూటర్లు అమ్ముతున్నాను, ఇండియన్స్కి ఆప్షన్ లేదు, వాళ్ళు కొనాల్సిందే అని చేశాడు కూడా. ఒకసారి కాంపిటీషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి బజాజ్ పరిస్థితి ఏమైందని, అది మనం నేర్చుకోవాలి. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇట్స్ రియలీ గుడ్. ఈవెన్ అమంగ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్లో కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇక్కడ 4-5 కంపెనీకి పేరు చెప్పాను, అది కాకుండా చాలా ఉన్నాయి ఇంకా. లెట్ ఇట్ బీ దేర్, లెట్ ద ఫీల్డ్ ఓపెన్ అవుట్. అందరు పిల్లలు వచ్చి పనిచేయనండి, యంగ్స్టర్స్కి ఉద్యోగం ఉంటుంది. దే వర్క్ ఆన్ రియలీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ వుడ్ మేక్ ఇండియా గ్రేట్ నేషన్ అగైన్. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా,
ఒక బ్యూరోక్రసీ కారణంగా 100 మందికి పైబడిన సైంటిస్టులు శ్రీహరికోట ఇస్రో నుంచి రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు, మూకుమ్మడి రాజీనామాలు. రైట్, ఇది ఒక కుదుపు, ఒక సంక్షోభమే కాదంట్లా. బట్ టాలెంట్ని రిటైన్ చేసుకోవాలి. సురేష్ కొచ్చట్ల గారు చెప్పినట్టు టాలెంట్ని రిటైన్ చేసుకోవాలి. అండ్ బ్యూరోక్రసీలో పెరిగిపోయిన ఈ రెడ్ టేపిజాన్ని ముందర అడ్రస్ చేయాలి. ఒక సైంటిస్ట్ యొక్క ప్రతిభా పాఠవాల్ని, ఆ టెక్నాలజీ తెలియని ఒక బ్యూరోక్రాట్ దాన్ని ఎడ్యుడికేట్ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం సహజంగా వీళ్ళని బీలిటిల్ చేయటమే, వీళ్ళ టాలెంట్ని బీలిటిల్ చేయటమే. దానికి సంబంధించిన వాళ్ళే చేయాలి. బట్ అది పేరుకుపోయింది. బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన అనే మాట నేను అంగీకరించను. విసర్జించి వెళ్ళిన వ్యవస్థలనే ఇంకా మనం వాటిని అనుసరిస్తూ ఉండటం అనేదే ఈ ఉపద్రవానికి కారణం. దీన్ని అడ్రస్ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎంతో కొంత దీంట్లో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్లో స్పేస్ రంగంలో సాధిస్తున్న విజయాలను కూడా మనం స్వాగతించాలి. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అండ్ ఆ సంస్థలు, వైజాగ్ బేస్డ్ వ్యక్తి అతను ఏర్పాటు చేస్తున్న సంస్థ ఈరోజు సాధించిన విజయాన్ని కూడా మనం స్కై రూట్ దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా రావాలి, వస్తాయి కూడా. అట్ ద సేమ్ టైం ప్రతిష్టాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిలబడాలి, గట్టిగా నిలబడాలి.